మాచర్లలో చూసాము. ఈవీఎంలు పగలగొట్టిన కేసులో పిల్లినేని రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. జూన్ 6వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దండని కూడా తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అయినా కూడా అక్కడ సిఐ నారాయణస్వామి ఆయన పగతో ఇంకా మరి వేరే కేసులు, తప్పుడు కేసులు పెట్టి ఇంకా బెయిల్ రాకుండా చేసి ఓటింగ్ అప్పుడు పిల్లినేని రామకృష్ణారెడ్డిని అక్కడ లేకుండా చేయాలి కౌంటింగ్ కేంద్రాలని కక్ష కట్టి టీడీపీ నేతలు ఆయన మీద లేనిపోని కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేసి ఇంకా వేరే కేసులు పెట్టారు. ఆయన మీద ఎలాగైనా పిల్లినేని చంపాలని చూస్తున్నారని కూడా పేర్ని నాని మాట్లాడడం కూడా మనం చూసాము నిన్న. పేర్ని నానితో పాటు చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఈసీకి కూడా కంప్లైంట్ చేశారు. కక్ష సాధింపు చేస్తున్నారు పిల్లినేని రామకృష్ణారెడ్డి పైన పోలీసులు. మీరు దీనిపైన యాక్షన్ తీసుకోవాలన్నా నిద్రపోతూనే ఉంది ఈసీ, దాన్ని అసలు పట్టించుకోవడమే లేదు అనేది మనందరికీ తెలుసు. మళ్ళీ దొంగల కేసు పోలీసులు దొంగ కేసులు పెట్టడంతో హైకోర్టుని ఆశ్రయించారు పిల్లినేని రామకృష్ణారెడ్డి. ఇక్కడ పిల్లినేని కేసులో రికార్డులను తారుమారు చేసేశారు పోలీసులు. హైకోర్టు కూడా ఆశ్చర్యపోయింది, విస్మయమైంది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఇక్కడ ఏం జరిగిందో ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే మాచర్ల నియోజకవర్గం రెండుచింతల మండలం పాల్వాయి గేటు వద్ద పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుపోయిన వైసీపీ అభ్యర్థిపై పోలింగ్ ముగిసిన తర్వాత దాడి చేసిన తర్వాత సైతం మరో ఇద్దరిపై దాడులు చేశారు. దీంతో పోలీసుల పిల్లినేనిపై ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు మరో మూడు సైతం కేసులు నమోదు చేశారు. పిల్లినేనిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పిల్లినేని రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు పిల్లినేనిపై జూన్ 6 వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇక అదే కేసులపై సోమవారం సైతం హైకోర్టులో వాదనలు కొనసాగాయి. అయితే పోలీసులపై పిల్లినేని తరపున లాయర్లు తీవ్ర ఆరోపణలు చేశారు. పిల్లినేనిని కౌంటింగ్ సమయంలో నియోజకవర్గంలో లేకుండా చేసేందుకు డీజీపీ పోలీసులు కుట్ర పన్నుతున్నారని వాదించారు. పిల్లినేనిపై మోపిన అదనపు 3 కేసులు మే 23న నమోదు చేశారని, ఈ కేసులపై మే 24నే స్థానిక మెజిస్ట్రేషన్కు తెలియపరిచినట్టుగా రికార్డులు నమోదు చేశారని తెలిపారు. పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం అందించారని, రికార్డులను పరిశీలించాలని పిల్లినేని లాయర్లు విజ్ఞప్తి చేశారు. దీంతో రికార్డులను కోర్టు ధర్మాసనం పరిశీలించింది. రికార్డులు పరిశీలించి కోర్టులు విస్మయానికి గురైంది. విచారణ అంటే అక్కడ తారుమారు చేసేశారు. కోర్టులో రికార్డు కూడా కాలేదు. అయినా కూడా ఇలా తప్పుడు సమాచారం చేశారు. విచారణను ఇలా కోర్టు కూడా విస్మయానికి ఆశ్చర్యానికి గురైపోయింది ఈ పోలీసులు చేసిన తప్పుడు పనుల వల్ల. సో మళ్ళీ ఈ విచారాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. మరి చూడాలి తర్వాత ఏం జరుగుతుందో.